అందరికీ నమస్తే. నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు వికారాబాద్ జిల్లా కులక్చర్ల మండలం గణపూర్ గ్రామానికి చెందినటువంటి జీపీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి జరుపుల మోహన్ గారు మనతో ఉన్నారు. తను ఎంబీఏ కంప్లీట్ చేసినప్పటికీ ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఎందుకు రంగంలోకి దిగిండు, గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు అనే అంశాలను మనం ఒకసారి తన మాటల ద్వారా తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అంత మంచిగా అంత బాగున్నా బాగున్నా అంత మంచిగా. అంటే ఒక సర్పంచ్ పదవి అనేది ఎవరైనా చేసుకోవచ్చు, బట్ అందులో మీరు ఎంబీఏ కంప్లీట్ చేసి ఈ వైపు రావడానికి గల కారణం? నేను దగ్గర 20 years, అంటే నాకు ఇప్పుడు 30 years. నాకు తెలిసినప్పటి నుంచి ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి ఊళ్ళో వచ్చిన. అప్పుడు మా డాడీకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఇన్ని ఉన్నాయి, ఊళ్ళో చూసినాం. 2014 నుంచి ఎలక్షన్ నుంచి చూస్తున్నాను అన్నట్టు. ఊర్లో పాత సర్పంచ్ కానీ పాత కాంగ్రెస్ సర్పంచ్ మా విలేజ్ 3 తండలకు కానీ ఇలాంటి లైట్ల సౌకర్యాలు కానీ ఏం లేవు. 2014 నుంచి కాంగ్రెస్ సర్పంచ్ మేము అడగనీకోతే కూడా మీరు నాకు ఓటేయలేరు, నేను ఇయ్యను, అలాంటి సిచ్యువేషన్లు నేను చూసినట్టు. నాకు నేను చూసిన మా తండకారికి ఇప్పుడు దగ్గర గణాపూర్ కాలం 3 తండలు ఉన్నాయి. గోప్యనాయక్ తండ, సక్రనాయక్ తండ, సుబ్బనాయక్ తండ. ఏ తండలు డెవలప్ కాలేదు. నేను చూస్తున్నప్పటి నుంచి ఏ తండలు డెవలప్ కాలేదు. మధ్యలో దగ్గర 5 సంవత్సరాల కింద నుంచి సీసీ రోడ్లు ఇవి కొన్ని అయినాయి. మిగతా మొత్తం తండ అట్లనే ఉంది. రోడ్లు సౌకర్యాలు కూడా కరెక్ట్ లేదు. గోప్యనాయక్ తండకు పోవాలంటే రోడ్ కార్ సరిగ్గా దాటదు, ఆటోలు వెళ్ళవు. అలాంటి పరిస్థితి కొద్దిగా ఉన్నా కూడా రోడ్ అట్లనే ఉంది. ఇలాంటి నా ఏంటంటే ఎస్టీకి రిజర్వేషన్ వచ్చింది. నేను కులక్చర్ల నుంచి గణాపూర్ నుంచి కులక్చర్ల వరకే ఉన్నా. బయట ఎటు పోలేను, బయట చూస్తున్నట్టు ఇలాంటి గణాపూర్లో ఏమేమి ప్రాబ్లం ఉంది, ఏమేమి ఉన్నాయి, ఇవి కొన్ని చూసుకుంటా. నేను అంటే గ్రామం డెవలప్మెంట్ కోసమని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. అవకాశం వచ్చింది కాబట్టి పోటీ చేస్తున్నా. సరే, 7 వరకు బాగుంది. ఇంతకుముందు సర్పంచులు చేయలేరు కాబట్టి నువ్వు చేయాలని ఒక ఆలోచన గట్టిగా అవును ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు సర్పంచ్వే అయినావు అనుకో, మరి ఎలాంటి కార్యక్రమాలు చేస్తావు? ఒక అభివృద్ధి సీసీ రోడ్లు ఫస్ట్. సీసీ రోడ్లు సుబ్బనాయక్ తండ, గోప్యనాయక్ తండ, సక్రనాయక్ తండ. సక్రనాయక్ తండ వచ్చేసి గుడి దగ్గర నుంచి తండ వరకు సీసీ రోడ్. సీసీ రోడ్ గుడికి దగ్గర ఉండి పని చేయించుకుంటా. ఎవరికి పైసలు ఇవ్వని ఏం చేయను, నేను దగ్గర ఉండి నేను చేయించుకుంటా. గోప్యనాయక్ తండకు రోడ్ సౌకర్యం లేదు. రోడ్ సౌకర్యం దాంతోపాటు వీధి లైట్లు, హైమాక్స్ లైట్లు అంటారు. 3 తండలకు 3 హైమాక్స్ లైట్లు గెలిచిన 3 నెలలలోపు కంప్లీట్ చేస్తాం. అంటే నేనేమంటున్నా, ఇప్పుడు గ్రామం అభివృద్ధి చెందాలంటే అవును ఎమ్మెల్యే ఫండ్స్ కూడా ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు మీరు దిగేది కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్. అవును కదా. అవును. మరి నిధులు ఎట్లా? ఎంపీ కొండేశ్వర రెడ్డి మనకు ఏదైనా గ్రామ పంచాయతీకి వచ్చేది సెంట్రల్ నిధులు. సెంట్రల్ నిధులు ఎక్కువ వస్తాయి. సీసీ రోడ్లు ఎన్ఆర్ఈజిఎస్ సెంట్రల్ నుంచి, కొన్ని ఉజ్వల్ సేవ సెంట్రల్ నుంచి, కొన్ని గ్రామ పంచాయతీ మన ఎవ్రీ మంత్ వర్కర్లు కూడా సెంట్రల్ ఫండ్ వస్తుంది. పారిశుద్ధ్య కార్మికులకు మన సెంట్రల్ నిధులు వస్తుంది. స్టేట్కి వచ్చేది ఏంది, కొన్ని ఎమ్మెల్యే ఫండ్ కింద వస్తుంది. మనం ఏంటంటే గెలిచిన తర్వాత మన ఎంపీ మా కొండేశ్వర సెంట్రల్లో కూడా బీజేపీ ఉంది. ఏమున్నా నేను వాళ్ళ ఎంపీ ద్వారా నేను ఫండ్ తీసుకుని వర్క్ చేసే బాధ్యత నాది. అయితే ఇంకొకటి గణపూర్లో ఒకటి బొడ్రాయి కార్యక్రమం ఉంటుంది. అవును. దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? నేను దగ్గరుండి బొడ్రాయి పండుగ సహకరిస్తాను, కంప్లీట్ చేస్తాను. బొడ్రాయి ఘనంగా నేను బొడ్రాయి పండుగ చేస్తాను. ఇప్పుడు ఇంకొకటేనా, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కొంత కంప్లీట్ అయింది, కొంత కాలేదు అంటున్నాను. అవును. దీని మీద ఎట్లా అంటారు? ఏంటంటే మెయిన్ రోడ్ ఇప్పుడు మనం గణాపూర్ ఎంట్రీ కాగానే రోడ్ మీద నీరు వాడుతుంది, చూస్తే నాదులు లేడు. ఇప్పుడు నేను ఏంటంటే ఆ నుంచి లాస్ట్ వరకు మొత్తం అండర్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాను. లోపల కొన్ని కాలనీలో కూడా కరెక్ట్ లేవు. రోడ్ మీదకి మన ఇది నడిచే బాట మీదకి వాటర్ వస్తుంది, అవి కూడా కంప్లీట్ చేస్తాను. విషయం ఏంటంటే ఇక్కడ ఇన్ని చేస్తున్నారు కదా, ఒక బీటీ రోడ్ కూడా అవసరం అంటే ఒక తండ. అవును. ఏ తండ? గోప్యనాయక్ తండ. ఇంకోటి సుబ్బనాయక్ తండకు కూడా సహకరిద్దాం అనుకుంటా. గోప్యనాయక్ తండకి అయితే కంప్లీట్ చేస్తాను. గోప్యనాయక్ తండ ఏంటంటే గణాపూర్ మన గోప్యనాయక్ తండ నుంచి చిన్నవారాలు మెయిన్ రోడ్ ఉంటుంది. దానికి బీటీ రోడ్గా అంటే చిన్నవారు వాళ్ళకు కనెక్ట్ అవుతుంది. దాన్ని బీటీ రోడ్గా చేస్తాం. సరే, 7 వరకు బాగుంది. భూ సమస్యలు ఎక్కువ ఉంటాయి ప్రతి విలేజ్. అవును. అల్మాస్ ఖాన్పేటలో ఒక భూ సమస్య ఉంది, దాన్ని ఎట్లా ఇది చేస్తారు? అల్మాస్ ఖాన్పేట భూ సమస్య అంటే మన వికారాబాద్లోనే ఆ విలేజ్ ఇప్పుడు ఈగాని అన్నట్టు దానికి ఆపోజిషన్ పార్టీలు ఏం చేస్తున్నారంటే దాని మీద రాజకీయం చేస్తుంటారు. ఎట్లా నేను భూమి చేపిస్తాను దగ్గర 2-3 సార్లు అయింది. ఏ సర్పంచ్ గెలిచినా కూడా ఏమంటున్నారంటే
నేను అల్మస్ ఖాన్ పేట్ భూమి సాల్వ్ చేస్తా. ఓకే. రాజకీయం గణపూర్లో రాజకీయం ఎట్లా ఉందంటే అభివృద్ధి మీద కాదు, ఓకే, భూమి మీద. రాజకీయం నాకు ఓటు వేయకుంటే భూమి చేపియరు, నాకు ఓటు వేయకుంటే ప్లాట్ చేపియరు. ఇలాంటి ఈసారి రాజకీయం ఏంటంటే మనం బయట చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక సర్పంచ్ అభ్యర్థిని ఓటేసినప్పుడు ఏంటంటే మన గ్రామం అభివృద్ధి చెందుతుందా లేదో చూడాలి. భూమిని మధ్యలో పెట్టుకొని రాజకీయం చేయొద్దు. ఓకే. నా సజెషన్ ఏంటంటే నేను కూడా ఒక చదువుకున్న వ్యక్తినే. నేను దగ్గర 12 సంవత్సరాల నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నా. ఆన్లైన్ ఫీల్డ్లో కానీ రిజిస్ట్రేషన్ ఫీల్డ్లో కానీ ఈ ఫీల్డ్లో ఉన్నాను. నేను రిజిస్ట్రేషన్ చేసేది నేను. అల్మస్ ఖాన్ పేట ఆల్రెడీ ప్రాబ్లం ఉంది. నేను ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు ఏమంటున్నా అంటే నేను చేసుకుంటే భూమి కాదు అట్లా ఉంటుంది. ఘనాపూర్లో ఏ ఒక్కరు వచ్చి భూమి నాపినా కూడా ఆగుతుంది. కానీ నా వంతుగా నేనేం చేస్తున్నా అంటే అందరినీ కలుపుకొని ఆ పరిష్కారం సాల్వ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు కాలేదనుకో రోడ్డు మీద ధర్నా చేసైనా సాల్వ్ చేస్తాను. ఓకే, రైట్. అయితే మీరు ఏమంటారు అంటే ఆపోజిట్ వాళ్ళు అంటున్నారు. అవును అవును. మరి ఆపోజిట్ వాళ్ళు మీకు వ్యతిరేకంగా చెప్తున్నారు కదా. అవును అవును. మరి ఒకవేళ ఎమ్మెల్యే గారు ప్రెజర్ ఇచ్చి అవును ఇప్పుడు ఇందిరమ్మ ఇంట్లో ఆపితే అప్పుడు పరిస్థితి అన్న ఇందిరమ్మ ఇల్లు ఏంటంటే అన్న నేను అడిగింది కరెక్ట్ క్వశ్చనే అన్న. మనకు గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామంలో 20-30 ఇళ్ళు వచ్చినాయన్న. ఆ గ్రామంలో సంతోషం. ఓకే. ఘనాపూర్లోన 3-4 ఇళ్ళు కూడా లేవన్న. 3 తండ్రులు మా తండకు ఒక ఇప్పుడు సుబ్బనాయక్ తండని ఒక ఇల్లు రాలేదన్న. ఓకే. ఏంటంటే ఇల్లు కంప్లీట్ 3 ఇళ్ళు కూడా లేవనుకుంటు ఘనాపూర్ కింద. ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే సాబ్ వచ్చి కూడా నేను 50 ఇళ్ళు మంజూరు చేస్తాను అన్నాను. ఏంటంటే మనం సెకండ్ విడతలో 50కి టార్గెట్ పెట్టుకోవచ్చు. నువ్వు ఫస్ట్ విడతలోనే 10 కూడా టార్గెట్ చేయాలి. మన 50 ఇళ్ళు ఎట్లా వస్తాయన్నా? అంటే ఘనాపూర్ వరకు జనాల్ని సరే అంత ఇప్పుడు ఉన్న పరిస్థితుల లోపల గుళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఊరికి ఒక గ్రామానికి గుడి బడి చాలా ఇంపార్టెంట్. మరి గుడుల గురించి నువ్వేం చెప్తావు? అని ఇంకోటి ఏంటంటే ఘనాపూర్ గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర నాకు తెలిసినట్టు పెండింగ్ అట్లనే ఉంది. ఊరోళ్ళు కూడా అంతో కొంత అమౌంట్ జమ చేసి కూడా ఇచ్చినట్ట, కానీ కంప్లీట్ కాలేదు. ఓకే. నేను ఏంటంటే గెలిచి అతలోడు పైసలు ఇచ్చిండు అది ఇదని కాదు. నా వంతు నేనంటే గుడి నేను వర్క్ చేపిస్తాను. అంటే నీ సొంత నిధుల బయటకి ఏమైనా ఉండకు నేను చేసుకుంటాను. సొంత నిధులైన కాదు నేను చేసుకుంటాను. నేను చేసుకుంటాను. అవును అవును. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే గుడి విషయంలో అతలో ఏంటంటే మన గుడిని మధ్యలో పెట్టి రాజకీయంగా చేస్తున్నాను. నేను ఏంటంటే నేను గుడిని తీసుకున్నాను. దేవుని మీద మనకు అభిమానం, మనం హిందువులము ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలి. నా వంతుగా నేను గెలిచిన తర్వాత గుడికి నేను వర్క్ చేసి బాధ్యత నాది. ఆ బాధ్యత నాది. ఒక గ్రామానికి గుడి కంప్లీట్ అయిన తర్వాత బడి అంటే చదువు. అవును. చదువు మీద మీరు ఎట్లా రెస్పాన్స్? అని ఇంకోటి ఏంటంటే నేను మా స్కూల్ స్టార్ట్ కాగానే ఎవ్రీ ఇయర్ పిల్లల పుస్తకాలు కానీ ప్యాడ్లు కానీ పెన్సిల్ కానీ ఇప్పుడు ఏంటంటే ఊళ్ళో చదివిపోవడం నేను కూడా ఒక బీద పరిస్థితి నుంచి వచ్చిన. ఎందుకంటే బీద పరిస్థితి ఇప్పుడు కూడా మాకు ఉండడానికి ఇల్లు కూడా ఉండదు సరిగ్గా బండలు ఇల్లే బండ్లు. నేను ఇప్పుడు ఇక్కడ రానికి నేను సర్పంచ్ అప్పుడు పోటీ చేయడానికి రీజన్ ఏంటంటే నేను అన్నీ ఏగిన. నేను ఫస్ట్ నుంచి 10th వరకు గవర్నమెంట్ స్కూల్, ఇంటర్ వచ్చేసి వికారాలు చేసిన, డిగ్రీ మళ్ళీ గవర్నమెంట్ సీటే, ఎంబీఏ కూడా గవర్నమెంట్ సీటే, అన్ని గవర్నమెంట్లో చదువుకున్న వ్యక్తిని. నా వంతుగా నేను ఈ స్కూల్కి ఏమైనా పిల్లలకు బుక్స్లు కానీ ఇప్పుడు మళ్ళీ ఏదైనా స్పెషల్గా ఇప్పుడు నా వంతు ఏంటంటే గ్రంథాలయం చేద్దామని చూస్తున్నా. ఘనాపూర్ లైబ్రరీ చేద్దామని ఏర్పాటు చేద్దామని చూస్తున్నా. పిల్లలకు ఏ వస్తువులైనా ఏమైనా నీ పెన్నికి రాడు. వీడి వరకు బాగుంది. ఒకటి ఆలోచన చేయండి. మీరు గుడి కోసం ప్రయత్నం చేస్తున్నారు, బడి కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీరు సర్పంచ్ అయితే ఇవన్నీ కదా. మరి ఇంతకుముందు ఉన్న సర్పంచ్లు ఏం చేయలేరంట అన్న? ఇంతకుముందు ఘనాపూర్ గ్రామం 7 మంది సర్పంచ్లు చేసిండ్రు. 7 మంది సర్పంచ్లు చేసిండ్రు ఘనాపూర్ గ్రామానికి 7 మంది సర్పంచ్లు. దాంట్లో 4 వచ్చేసి కాంగ్రెస్ అభ్యర్థులు, 3 బీజేపీ అభ్యర్థులు. బీజేపీ అభ్యర్థులు అప్పుడు ఏమేమి చేసినానికి గొప్పనాయక్ తండకు స్థలం ఇచ్చి స్కూల్ కట్టిండ్రు. ఘనాపూర్ మన సుబ్బనాయక్ తండ కూడా సేమ్ సిచ్యువేషన్ ఇది చేసిండ్రు. మళ్ళీ అప్పుడు ఏంటంటే కొన్ని స్కూల్ అప్పుడు మొత్తం మన బీజేపీ సర్పంచ్ వాళ్ళు చేసిన వర్కే ఉంది. ఓకే. మొత్తం వాళ్ళు చేసిన వర్క్ ఉంది. అంటే మొత్తానికి చేసింది బీజేపీ, కాంగ్రెస్ ఏం చేయలేదు. కానీ కొన్ని అంతా నేను చెప్తున్నా ఈ స్కూల్ విషయంలో కూడా కాంగ్రెస్ మన బీజేపీలో చేసిన వెంకటాజీ. అంటే మీరు బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ వాళ్ళని మాట్లాడుతున్నారు అంతేనా? అట్లానేం లేదు. అంటే డెవలప్మెంట్ గురించి చెప్తున్నా నేను. పార్టీ పరంగా ఏమంటాను, పార్టీ పరంగా ఇప్పుడు మన ఏంటంటే పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, నేను డెవలప్మెంట్ గురించి చెప్తున్నా. డెవలప్మెంట్ అక్కడ వరకు ఆపితే మీకు ఇప్పుడు ప్రస్తుతం ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. అవును. ఆపోజిట్ వాళ్ళ గురించి మరి ఏం మాట్లాడతారు? ఆపోజిషన్ క్యాండిడేట్ రవీందర్ అని గొప్పనాయక్ తండ అని ఇక్కడ ఉండాలని మన ఎదురాళ్ళు ఉంటారు, శంషాబాద్లో ఉంటారు. లోకల్ ఇక్కడనే కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఇప్పుడు జనాల మధ్యలో ఉండేటోళ్ళకు జనాల మన గ్రామం గురించి తెలుస్తుంది కానీ ఏదో రిజర్వేషన్ వచ్చింది నేను వచ్చి సర్పంచ్లు ఆడుతుంటే కాదు కానీ. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే నేను చెప్తాను ఇంతకుముందు కూడా చెప్పాను 6 సంవత్సరాల నుంచి నేను ఘనపూరు కులచ్చల మధ్యలో ఉన్నాను. నాకు తెలుసు ఏదో ఎస్టీకి రిజర్వేషన్ వచ్చింది
నేను లాడతా సరే మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ ఎదురు వెళ్ళిపోతా అంటే కాదు కానీ ఊరు మధ్యలో ఉండి ఊరు మధ్యలో ఉండి అభివృద్ధి చెందే సర్పంచ్ కావాలి. ఓకే రైట్. ఏదో నాకు అతడు ఏమో అన్నారు నేను వచ్చి లాడదాము మళ్ళీ చేసి వెళ్ళిపోదామంటే కాని పని. ఓకే ఊరు మధ్యలో ఉండి ఏ చిన్నదానికి కూడా మనకు సరే నేను వస్తున్నా, నేను ఇంటి మంచి లాక అన్నట్టు ఘనాపూర్ గ్రామానికి ఇంటి మంచి లాక ఓకే నేను వస్తున్నా ఓకే వచ్చి ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు నేను ఒక విషయంలో ఏంటంటేనా అవతలోడు క్యాండిడేట్ ఎదురాజ్ క్యాండిడేట్ ఎదురాజ్ వెళ్ళిపోతాడు, నాకు చిన్న అవసరం పడింది, నేను ఏడికి వెళ్తా ఎదురాజ్ పోవాల్సిందే కదా. కానీ ఈ మన గ్రామంలో ఉంటే ఏమున్నా సరే ఇంటికాడ కూర్చొని మాట్లాడవచ్చు, ఈ చేయొచ్చు, ఏమున్నా వర్క్ చేసుకొని బయట అవ్వచ్చు. అంటే మీరు అనేది ఏంటంటే హైదరాబాద్లో ఉన్నాడు సర్పంచ్ అయితే హైదరాబాదే పోతాడు. అవును, ఇప్పుడు అక్కడ ఆయన బిజినెస్ ఉంది సరే ఆయన అక్కడ వర్క్ చేసుకుంటే ఇక్కడ ఉండొచ్చు అనుకుంటా, అక్కడ ఆయన బిజినెస్ ఉంది, బిజినెస్ ఎందుకు వదిలిపెడతాం మనం? అంటే సర్పంచ్ ఆయన కొద్దంటావు. ఆయనకి ఏంటంటే మళ్ళీ వెళ్ళిపోతాను నేను అనుకుంటా. రైట్. నువ్వైతే? నేను కులక్చర్ల నుంచి ఘనాపూర్ నుంచి కులక్చర్ల మండల్ దాటి ఏడుకోను, మండల్ దాటి ఏడుకోను. సరే మొత్తానికి ఏమంటారు మీరంటే నేను ఎప్పటికీ అందుబాటులో ఉండే వ్యక్తి. వేరే వ్యక్తులు అంటే నేను చెప్తాను కదా ఎదురాజ్ నుంచి వచ్చిండు, ఎదురాజ్ నుంచి ఇప్పుడు ఏదో ఎలక్షన్ ఎస్టీకి రిజర్వేషన్ వచ్చింది కాబట్టి వచ్చిండు. ఓకే రైట్. ఏది ఏమున్నా నువ్వు అందుబాటులో ఉంటా అంటున్నావు ప్రజలకు కాబట్టి ఆల్ ది బెస్ట్ బ్రదర్. అన్న థ్యాంక్ యూ. ఘనాపూర్ ప్రజలందరికీ నమస్కారం. నేను మోహన్. మీకు ఏ సమస్య ఉన్నా ఘనాపూర్ మధ్యలోనే ఉంటాను. నాకు ఈసారి ఎస్టీకి వచ్చింది కాబట్టి నాకు ఓటు వేసి గెలిపించగలరని నా ఒక మనవి, మన కత్తెర గుర్తు ఓటు వేసి గెలిపించగలరని నా ఒక మనవి.